handcrafted natural diamond jewelry from Malabar Golden Diamonds. ప్రకాశం జిల్లాలో గత కొన్ని రోజులుగా దేవాలయాల లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ఒక అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఏకంగా 5 సభ్యుల ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు 4,70,000 విలువైన వెండి, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన 5 యువకులు ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలకు అలవాటు పడ్డారు. చిన్న చిన్న పనులు చేస్తూ విలాసాలకు డబ్బు సరిపోక సులభంగా డబ్బు సంపాదించాలని గూడులను టార్గెట్ చేశారు. ఏప్రిల్ 1న పంగులూరు మండలం రామకూరులోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం తాళాలు పగలగొట్టి 3.5 లక్షల విలువైన 7 కేజీల వెండి, 19 గ్రాముల బంగారాన్ని దోచుకున్నారు. అదే రాత్రి రేణింగవరం గ్రామంలోని త్రిశక్తిపీఠ గుడిలో 3 వెండి కిరీటాలను ఎత్తుకెళ్లారు. గతంలో ఫిబ్రవరి నెలలో మదనపల్లిలోని శ్రీకృష్ణుడి గుడిలో కూడా వీరు చోరీ చేసినట్లు విచారణలో తేలింది. నేరస్థలంలో దొరికిన వేలిముద్రల ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు టెక్నాలజీ సాయంతో ముద్దాయిలను కనిపెట్టారు. ఏప్రిల్ 11న అద్దంకి మండలం సింగరకొండ ఆంజనేయ స్వామి గుడి సమీపంలోని పొలాల వద్ద ఈ 5గురిని పోలీసులు చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. సుమారు 9 కేజీల వెండి, 19 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఈ కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన అధికారులను మరియు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. నేరస్తులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి జిల్లా ఎస్పీ క్యాష్ రివార్డులు అందజేశారు. ఈ ఆపరేషన్ లో దర్శి ఎస్ఓపిఓ, అద్దంకి రూరల్ సిఐ డి మల్లికార్జునరావు, సిసిఎస్ సిఐ భీమా నాయక్, ఫింగర్ ప్రింట్ సిఐ రవీంద్రారెడ్డి మరియు పంగులూరు, మైదరమెట్ల, కొరిసిపాడు ఎస్ఐలు వారి సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లా అద్దంకి స్టేషన్ వాళ్ళు మన అద్దంకి రూరల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్, మా సిసిఎస్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయక్, భీమా నాయక్ అట్లాగే మా పంగులూరు ఎస్ఐ వినోద్, మేదర్మెట్ల ఎస్ఐ రఫీ అండ్ వాళ్ళ టీం అందరూ కలిపి మొన్న మనకు మీ అందరికీ తెలిసిన విషయమే, మొన్న 1వ తేదీ అద్దంకి లిమిట్స్లో ఒక 2 టెంపుల్ అఫెన్సెస్ అయ్యాయి. ఒకటి రామలింగేశ్వర స్వామి టెంపుల్, ఒకటి రెండోది వచ్చి త్రిశక్తి పీఠము అమ్మవారి టెంపుల్లో దాదాపు 9 కేజీల వెండి పోయింది, అట్లాగే 19 గ్రాముల బంగారం పోయింది. సో ఆ రోజు నైట్ వెంటనే 2 అఫెన్సెస్ అయ్యాయి. దాని మీద వెంటనే మనం సత్వరం స్పందించి మా ఇన్స్పెక్టర్, వాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా టీమ్స్ లాగా ఫామ్ అయ్యి మనము క్రైమ్ సీన్ విజిట్ చేసి ఆ క్రైమ్ సీన్లో కూడా ప్రాపర్గా టెక్నికల్గా అన్నీ కూడా సీన్ ప్రిజర్వేషను, దాంట్లో ఉన్నటువంటి మనం టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన దాని మీద మనకు ఒక ముద్దాయి గురించి మనకు ఒక లీడ్ వచ్చాయి. అతని పేరు వచ్చి అనికేత్ కైలాష్ కస్రోడ్ అని చెప్పి, ఇతను మనకు వరూద్ తాలూకా అమరావతి రూరల్ మహారాష్ట్ర స్టేట్కి సంబంధించిన వ్యక్తితోటి మనకు రావటం, వెంటనే మన టీమ్స్ ఇమీడియట్గా స్టార్ట్ అయ్యి, ఇన్ఫ్యాక్ట్ ఈ ముద్దాయిలు మళ్ళీ వాళ్ళ ఊరికి చేరుకునే లోపలే మన అధికారులు అక్కడ ఉండి వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మనము వెండిని, బంగారాన్ని కూడా వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. అట్లా అయితే దానికి మంచిగా అంటే అఫెన్స్ అయిన వెంటనే దానికి బాగా వెంటనే స్పందించి ఈ కేసెస్ డిటెక్ట్ చేసేదానికి ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి పనిచేశారు. సో మా ఇన్స్పెక్టర్స్ కావచ్చు, అంతకుముందున్న దర్శి డిఎస్పీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా కంటిన్యూస్గా ఫాలో అప్ చేసి మనకి కేసు డిటెక్ట్ అయ్యేలా చేశాము. ఈరోజు దానికి సంబంధించి మనము వాళ్ళందరినీ కూడా ఈరోజు ముద్దాయిలందరినీ కూడా రిమాండ్ చూపిస్తూ
ఏదైతే మనము వాళ్ళ పొజిషన్ నుంచి ఈ సిల్వర్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఇదంతా కూడా మనం ప్రాపర్గా వాళ్ళకి అక్నాలెడ్జ్మెంట్ ద్వారా అందజేసి తర్వాత దీని మీద వీళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతూ ఉంది. అయితే దీంట్లో మీరు అడగచ్చు, దీంట్లో వీళ్ళ మీద ఎవరి మీదైనా ముందుగా నేర చరిత్ర ఉందా అని అంటే, దీంట్లో అనికేత్ అనే పర్సన్ మీద ఒక మొబైల్ థెఫ్ట్ కేసు ఉండే అక్కడ. సో ఆ కేసు ఆధారంగా మనం వాళ్ళ నుంచి ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళతో కూడా మనము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వీళ్ళందరి మీద ఎఫర్ట్స్ చేసి అక్కడ, అట్లాగే మిగతా వాళ్ళని కూడా మనం ఎక్కడ చూపిస్తామండి. వీళ్ళందరినీ కూడా మిగతా వాళ్ళందరినీ కూడా ఇక్కడ సింగరకొండ టెంపుల్ దగ్గర మనము పట్టుకొని వాళ్ళ నుంచి కూడా మనం ఇవన్నీ స్వాధీనపరుచుకొని ఈరోజు రిమైండ్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి తోడు మనకు యాక్చువల్గా ఈ 2 అఫెన్సెసే కాకుండా వీళ్ళు ఫిబ్రవరి మంత్లో మదనపల్లి టౌన్లో కూడా ఒక టెంపుల్ అఫెన్స్ చేయడం జరిగింది. సో దాన్ని కూడా వాళ్ళు కన్ఫెస్ చేశారు, దాంట్లో కూడా మనము రికవర్ చేయడం జరిగింది. సో మొత్తం మీద మనకు 3 టెంపుల్ అఫెన్సెస్ సంబంధించిన కేసెస్ డిటెక్ట్ అయ్యాయి. సో ఇది చాలా మంచి వర్క్ అయిన వెంటనే మన టీమ్స్ అన్నీ కూడా బాగా సైంటిఫిక్గా వర్క్ చేసి ఈ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. సో వీరందరికీ కూడా ఈ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా వీళ్ళతో పాటు కానిస్టేబుల్ ర్యాంక్ వాళ్ళు కూడా చాలామంది బాగా కష్టపడి చేశారు. వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. సో మొత్తము సీజర్ కూడా మనకు దాదాపు 9 kgs సిల్వర్ సీజ్ అయింది. అట్లాగే ఒక 19 grams గోల్డ్ కూడా మనం వీళ్ళ నుంచి చేయడం జరిగింది. అట్లాగే మదనపల్లి కేసు సంబంధించి కూడా వాళ్ళకు కూడా సిల్వరు, కొంత గోల్డ్ కూడా అక్కడ కూడా మనం రికవర్ చేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా, అయితే కంటిన్యూ చేస్తామా చిన్న పాయింట్. సో ఈ సందర్భంగా మనం టెంపుల్ మేనేజ్మెంట్స్ అందరికీ కూడా పోలీస్ సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, దయచేసి టెంపుల్స్లో పకడ్బందీగా సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోండి. అయితే కొన్ని ఈ కేసులో కూడా సీసీటీవీ కెమెరా డీవీఆర్లు కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. సో కాబట్టి దయచేసి అవి డీవీఆర్లు కానీ కెమెరాస్ కొంచెం అందుబాటులో కాకుండా కొంచెం పైన ఎత్తులో పెట్టుకున్నట్లయితే మనకు బెటర్గా ఉంటుంది, అఫెన్సెస్ని మనం ప్రివెంట్ చేయడానికి ఉంటుంది. అట్లాగే ఇదివరకు కూడా మనం చెప్పున్నాము, కొంచెం పెద్ద టెంపుల్స్ అనుకున్న అన్నింటిలో కూడా డెఫినెట్గా నైట్ టైం ఎవరో ఒకరు టెంపుల్ సైడ్ నుంచి, టెంపుల్ మేనేజ్మెంట్ సైడ్ నుంచి, కమిటీ సైడ్ నుంచి ఎవరో ఒకరు టెంపుల్లో ఉండేలా చూసుకున్నట్లయితే మనకు ఈ టెంపుల్ అఫెన్సెస్ ఇవన్నీ కూడా మనం ప్రివెంట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున నా విజ్ఞప్తి, దయచేసి టెంపుల్స్లో ఎవరొకరు ఉండేటట్లు, కొంత సెక్యూరిటీ పెట్టుకునేటట్లు, అట్లాగే సీసీటీవీ కెమెరాస్ సర్వేలెన్స్ కూడా జాగ్రత్తగా ఈ దొంగలకి అందుబాటులో లేకుండా పెట్టుకునే విధంగా కూడా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అవును, దాని గురించి నేను మాట్లాడటం బాగోదు. అంటే ఇక్కడ వెళ్తే అక్కడ అది యాక్చువల్గా కేసు డిటెక్ట్ అయిపోయింది. సో దానికి కారణాలు కూడా తెలిసాయి, ఎందుకు మర్డర్ చేశారు, ఎవరు మర్డర్ చేశారు అనేది కూడా ఉంది. సో ఎస్పీ గారు నాకు తెలిసి అక్కడ ఆ కేసు ఫ్యాక్ట్ సంబంధించి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించి మంచిగా అడిగారు. బెట్టింగ్ సంబంధించి మనము లాస్ట్ 20-25 days నుంచి కొంచెము పెద్ద ఎత్తున చేయడం జరిగింది. దాంట్లో ప్రధానమైన వ్యక్తుల్ని అరెస్ట్ చేశాము. దరిదాపు ఒక 7 మంది దాకా రిమాండ్ పంపించాము, ఇంకా కొంతమంది రిమాండ్ పంపించేది ఉంది. అట్లాగే కొంతమందిని ఎవరైతే ఆడతారో వాళ్ళని ఐడెంటిఫై చేసి విక్టిమ్స్ని వాళ్ళ ఫ్యామిలీ సమక్షంలో కూడా కౌన్సిల్ చేయడం జరిగింది. అట్లాగే ఇంకొంతమందిని కూడా మనము అదుపులో తీసుకోవాల్సింది. దాని గురించి సిఐ దర్శి వాళ్ళ టీం అందరూ కూడా వర్క్ చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ ఈ ఐపీఎల్ సీజను, ఈ బెట్టింగ్స్, క్రికెట్ బెట్టింగ్స్ బాగా జరుగుతాయి. కాబట్టి ఈ సందర్భంగా యువతకు కావచ్చు, మిగతా వాళ్ళందరికీ కూడా పోలీస్ శాఖ నుంచి మరొక విజ్ఞప్తి, దయచేసి ఈ బెట్టింగ్లోకి పాల్పడి మీ లైఫ్స్, మీ మనీ అంతా కూడా లూజ్ అయ్యి మీ ఫ్యామిలీస్కి ఒక డిస్ట్రెస్ వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేసే విధంగా ఉండకండి. ఈ బెట్టింగ్ అనే ఈ సోషల్ ఈవిల్ నుంచి దయచేసి దూరంగా ఉండండి. ఎవరైనా కానీ ఏదైనా కానీ ఇటువంటిది ఉన్నట్లయితే మా పోలీస్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా దాని మీద మనము స్పందించి దాని పట్ల సరైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డ్ వెనుక, ఒంగోలు. అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును. డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి.
కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, డాక్టర్ బి మాధురి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును. అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా, ప్రమాదవశాత్తు ఎముకలు గాని దవడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్. డాక్టర్ పి ఉదయ్ కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్, ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్. డాక్టర్ అజయ్, చీఫ్ రేడియాలజిస్ట్. డాక్టర్ కె శ్రీజ, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ బి సందీప్ రెడ్డి, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ సింధూరా, ఎంబీబీఎస్ ఎండి, కన్సల్టెంట్ పేథాలజిస్ట్, NABH అక్రియేటెడ్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్, NH5 మార్కెట్ యార్డ్ వెనుక, ఒంగోలు.